ప్రతి సంవత్సరం లక్షలాది మంది టూరిస్టులు పోర్చుగల్‌లో ఈ ఫారో నగరంలో ల్యాండ్ అవుతారు. కానీ వాళ్ళలో చాలా మంది ఈ నగరాన్ని అసలు చూడనే చూడరు. ఇక్కడ దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. పోర్చుగల్‌లోనే అత్యంత విచిత్రమైన చేపల్లో ఒకటి ఉంది. అలాగే ప్రపంచంలోనే చాలా అరుదైన ప్రకృతి ప్రాంతం కూడా ఒకటి ఉంది. మరి చరిత్ర, ప్రకృతి మధ్యలోని తెలుగువారి భోజనం నాకు ఎలా దొరికింది? నేను పునుగులు ఎలా తిన్నాను అని మీరు అనుకుంటున్నారా? అది తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే. పదండి ఫారో నగరాన్ని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. హలో అందరికీ స్వాగతం అండి కొత్త వీడియోలోకి. నా 43వ దేశమైన పోర్చుగల్లోకి ఎంటర్ అయిపోయాము. పోర్చుగల్లోని ఫారో అనే నగరంలో ఉన్నాము. ఈ దేశం గురించి, నగరం గురించి ఇది వీడియోలో చాలా మాట్లాడుకుందాము. సో ఇంకా లేట్ చేయకుండా ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. ఇక్కడ హార్బర్ ఫ్రంట్కి వచ్చానండి నేను. ఆ ఎయిర్పోర్ట్ నుంచి చాలా దగ్గర యాక్చువల్లీ. ఇది బస్సులో 10-15 నిమిషాలు పట్టింది అంతే. కార్ అయినా సరే, ఊబర్ ఆర్ బోల్ట్ అయినా సరే అంతే పడుతుంది. ఇప్పటివరకు నేను తిరిగిన సిటీస్లో ఏంటంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఇక్కడే ఉందన్నమాట. సో నేను ఇప్పుడు ఇక్కడ హార్బర్ దగ్గరికి వచ్చాను. ఇది పోర్చుగల్లోని కింద సౌత్లోని ఉంటుందన్నమాట ఒక రీజియన్, అల్గార్వ్ అని. ఆ రీజియన్ అంతా ఏంటంటే బీచెస్కి, తర్వాత క్లిఫ్స్కి చాలా ఫేమస్. మనం నెక్స్ట్ వీడియో యాక్చువల్లీ మొత్తం ఆ క్లిఫ్స్ అంతట్లోనే చేస్తాం. పోర్చుగల్కి టూరిస్ట్ క్యాపిటల్ ఏది అంటే ఈ అల్గార్వ్ అని చెప్పాలి మనం. ఈ అల్గార్వ్ రీజియన్కి క్యాపిటల్ అయిన ఫారో సిటీలో ఉన్నాము. ఇక్కడే అందరూ దిగుతారనమాట అల్గార్వ్కి వెళ్ళడానికి. అల్గార్వ్ గురించి పెద్దగా ఈ వీడియోలో చెప్పను, ఎందుకంటే నెక్స్ట్ వీడియో మొత్తం అంతా అక్కడే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలాంటి పేర్ల మీద వెళ్ళి ఏదైనా బోట్లలోకి దాంట్లోకి మనం ఎక్కాలి. ఒక ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ ఏంటంటే నాకు ఇదంతా సముద్రం అనుకున్నా అండి. యాక్చువల్లీ సముద్రం కాదు, ఒక లగూన్ అనమాట. ఇది రియా ఫర్మోజా అని ఒక లగూన్. అంటే సముద్రం నుంచి చిన్న చిన్న ఐలాండ్స్తో సెపరేట్ అయిన ఒక యునిక్ ఈకోసిస్టమ్ అనమాట. వెట్లాండ్స్ అని అంటారు చూసారా, అలాంటిది. ఇది ఒక నేచర్ రిజర్వ్ కూడా అండి. ఇక్కడ యాక్చువల్లీ ఫ్లెమింగోస్, మైగ్రేటరీ బర్డ్స్, రకరకాల పక్షులు ఉంటాయన్నమాట. మనం యాక్చువల్లీ సాయంత్రం ఒక టూర్ మీద వెళ్దాంలేండి. దాంట్లోనే ఏమైనా కనిపిస్తుందేమో చూద్దాం. ఈ మరీనా ముందు ఇలా నడుచుకుంటూ వెళ్తే చాలా బాగుందండి. జనాలు ఎక్కువ లేరు, అది నాకు నచ్చింది. అందరూ అల్గార్వ్కి వెళ్ళిపోయి ఉంటారు, అందుకే ఇక్కడ ఖాళీగా ఉంది. ఐ లవ్ ఫారో సింబల్ దగ్గర చుట్టూ చూస్తున్నారు కదండి, దీన్నేమో జార్డిన్ మాన్యుయల్ బివార్ అంటారు అనమాట. ఇదంతా కూడా ఒక హ్యాంగ్ అవుట్ ప్లేస్ లాంటిది. ఏదైనా ఫెస్టివల్స్ అలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ చూసారు కదా, ఈ స్టేజ్ ఏదో కట్టారు, ఏదో ఈవెంట్ అవుతున్నది అనుకుంటా, లేదా అయిపోయిందో. ఇక్కడ నీట్గా మ్యాప్ అంతా కూడా పెట్టాడండి. ఇది మన హార్బర్ ఫ్రంట్. ఇదంతా కూడా ఫారో. ఇది ఇక్కడ యాక్చువల్లీ ఎయిర్పోర్ట్ ఉంది. యూరోప్లోని ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటివి ఉంటాయండి. హాయిగా మంచినీళ్ళు పట్టుకోవచ్చు తాగడానికి. ఇది ఎయిర్పోర్ట్కి దగ్గర అని చెప్పాను కదండి. దాంతో మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి తెలుసా, మనం డ్రోన్ ఎగరేయలేము ఇక్కడ. బేసిక్గా ఇది ఎయిర్పోర్ట్ దీనికి ఎగ్జాక్ట్గా రెడ్ జోన్లో ఉంది, నో ఫ్లై జోన్లో. కాబట్టి సిటీలో మనం అక్కడ డ్రోన్ ఎగరేయలేము. కానీ డ్రోన్ తెచ్చాను. నెక్స్ట్ వీడియోలో మాత్రం బ్యూటిఫుల్ డ్రోన్ షాట్లు ఉంటాయి. కానీ హార్బర్ ఇదంతా ఫారో కాదు. యాక్చువల్ ఫారో చూడాలంటే ఇదిగో ఈ ఆర్చ్ చూస్తున్నారు కదా, ఈ ఆర్చ్ లోపల నుంచి మనం వెళ్ళాలి. ఇది ఓల్డ్ టౌన్లోకి ఎంట్రన్స్ అనమాట. దీని లోపలికి వెళ్తే 2000 సంవత్సరాల హిస్టరీ ఉంటుందని అంటారు. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి, అసలు ఏముందో ఏమిటో. ఈ ఆర్చ్ని ఆర్కోటా విల్లా అంటారు అనమాట. ఇది 11th సెంచరీ గేట్ అండి, అరబిక్ గేటు. కాకపోతే 1992లో దీన్ని రీఓపెన్ చేశారు మళ్ళీ. ఒకప్పుడు ఓల్డ్ టౌన్కి ఇది ఎంట్రన్స్, ఇది ఆర్చ్. కాకపోతే ఇది అప్పుడు పురాతన కాలం ఏంటైతే కాదు, రీసెంట్గానే మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేశారట. బయట అంతా మోడర్న్గా ఉంది, లోపలికి వచ్చేసరికి మాత్రం ఓల్డ్ స్టైల్లో అంతా ఉంది, టిపికల్ యూరోపియన్. ఇదంతా కూడా కెథీడ్రల్ స్క్వేర్ అండి. ఇది ఫారో కెథీడ్రల్ అది. సో దాని ముందున్న ఏరియా అంతటిని కెథీడ్రల్ స్క్వేర్ అంటారు. చూసారంటే ఆరెంజ్ మొక్క, ఆరెంజ్ నిమ్మకాయ తెలియట్లేదు, ఇదేమిటో నిమ్మకాయలాగా ఉంది కానీ నిమ్మకాయ అయ్యి ఉంటుంది. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నిమ్మకాయ ఆరెంజా? ఇక్కడ చుట్టూ మొత్తం అన్నీ ఆరెంజ్ మొక్కలే ఉన్నాయి. భలే ఉంది అందంగా ఈ స్క్వేర్. ఆరెంజేనండి, అదేమో ఇంకా పచ్చిగా ఉన్నాయి, అందుకు గ్రీన్గా ఉన్నది. అది ఇది చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా ఆరెంజెస్. మరి తినే ఆరెంజెసా లేదా తెలియదు, ఎందుకంటే నేను మొరకో వెళ్ళినప్పుడు ఇలాగే చూసా. తినే ఆరెంజెస్ కావు, చాలా చేదుగా ఉంటాయి అవి. కూరలకి వాటికి వాడుకుంటారు. తినే ఆరెంజెస్ వేరేగా ఉంటాయి. ఈయనేమో ఇక్కడ దీనికి చర్చికి ఒకప్పుడు బిషప్ అండి. 1739 నుంచి 1816 వరకు
వీళ్ళు ఈ కెథీడ్రల్ ఎప్పుడో 1200 సంవత్సరాల కిందట తింటారు, కానీ యాక్చువల్లీ దాన్ని రీబిల్డ్ చేశారు. లోపలికి వెళ్ళి చూసి వచ్చి మనం ఎందుకు రీబిల్డ్ చేశారో చెప్తాను నేను. ఇది మూరిష్ పీరియడ్లో ఒక మాస్క్గా ఉండేదండి ఒరిజినల్గా. దాన్నేమో 1200 చిల్లరలో పోర్చుగల్ మహారాజు వచ్చాక దాన్ని చర్చిగా మార్చాడు అనమాట. అందుకు దీని ఆర్కిటెక్చర్ కూడా చూసారనుకోండి, కొంత ఏమో డిఫరెంట్గా కనిపిస్తుంది, కొంత ఏమో ఒకలాగా, కొంత ఏమో ఇంకోలాగా. ఈ కెథీడ్రల్లోని బోన్స్ చేపలు అండి ఇది. అవన్నీ హ్యూమన్ బోన్స్, హ్యూమన్ స్కల్. చిన్న ఇది ఉంది దీంట్లోని చేపల్లాగా. పురాతనమైన సిమెట్రీలోంచి తీసి ఆ స్కల్స్ తోని బోన్స్ తోని ఇది పెట్టారట. మనకి ఎలాగో డ్రోన్ లేదు కాబట్టి బెల్ టవర్ ఎక్కి పైనుంచి చూద్దాం పదండి. ఈ పైనుంచి వ్యూ అయితే మాత్రం అదిరిందండి. మీకు కింద చెప్పాను చూసారా, రియా ఫార్మోసా అని. ఆ వెనకాతలు చూస్తున్నారు చూసారా, అవన్నీ అవే అనమాట. సముద్రం యాక్చువల్లీ ఆ వెనకాతలు అక్కడెక్కడో ఉంది, దాని వెనకాతల. ఇదంతా కూడా రియా ఫార్మోసా. ఇక్కడ చూసారనుకోండి, ఆ నీళ్ళు ఉన్నాయి, నీళ్ళ వెనకాతల అదంతా కూడా నేచర్ రిజర్వ్. అక్కడికి ఇదంతా చుట్టూ ఉంది, చూడండి అక్కడి వరకు ఉంది ఇది. అండ్ ఇందాక మనం చూసిన బోట్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. అలాంటి దాంట్లోనే ఒక దాంట్లో మనం ఎక్కి వెళ్తాం సాయంత్రం ఆ లోపలికి, అదంతా చూడటానికి. అండ్ ఇవేమో బెల్స్ అనమాట. ఒక బెల్ కాదు, చాలా బెల్లు ఉన్నాయి. ఇది డ్రోన్ నో జోన్కి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఎయిర్పోర్ట్ ఇప్పుడు చూసారు కదా, రెండోదేమో ఈ నేచర్ రిజర్వ్. ఇక్కడ పక్షులు అవి ఉంటాయి కదా, వాటికేమో హాని కలగకూడదనేసి దీన్ని నో ఫ్లై జోన్గా పెట్టారు. ఈ ఓల్డ్ టౌన్లోనే ఇళ్ళు అవన్నీ చూడండి అలాగున్నాయి ఇక్కడ. ఆ కిందేమో ఇందాక మనం చూసిన కెథీడ్రల్ స్క్వేర్ అనమాట. పైన కోడ్ చూస్తున్నారు కదండి, ఇది గాలి ఎటు నుంచి ఎటు వీస్తున్నది అనేది మనకు చెప్తుంది. అంత పురాతన కాలం కాదు అని ఎందుకు చెప్పా అంటే, ఇక్కడ ఒక భూకంపం వచ్చింది 1700 చిల్లరలో. ఆ భూకంపంలో మొత్తం అంతా డిస్ట్రాయ్ అయిపోయింది. తర్వాత వీళ్ళేమో దాన్ని ఉన్నదాని దగ్గర నుంచి కొంచెం ఇటువట్లో అలాగే కట్టారనమాట. ఇప్పుడున్న కట్టడం అంతా కొత్తదే, కానీ 800 సంవత్సరాల కిందదని వీళ్ళు చెప్పుకుంటారు. పదండి అలాగే ఇంకా ఓల్డ్ టౌన్ అంతా ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. ఈ మ్యూరల్ ఆర్ట్ చూడండి, బాగుంది. మ్యూరల్ అంటే గోడ మీద గీసిన ఆర్ట్ అని. ఇక్కడ కూడా ఉంది అలాంటి చూడండి. ఇందాల మాస్క్ని పడగొట్టేసి కట్టాడు అని చెప్పని చూసాడు ఒక రాజు, పోర్చుగీస్ రాజు. ఇతనే అనమాట అఫోన్సో. 1210 నుంచి 1279 వరకు ఇతనే రాజు. ఈ ఇళ్ళు ఈ వైపు చూస్తుంటే మీకు ఇండియాలో ఏదైనా నగరం గుర్తొస్తున్నదే? ఇవన్నీ చూస్తుంటే నాకు గోవా గుర్తొస్తున్నది అనమాట. అంటే మరి గోవా కూడా పోర్చుగీస్ కాలనీ కదండి. ఇక్కడ ట్రైన్ ట్రాక్ ఉందండి సముద్రం పక్కనే, భలే ఉంది. నిజం ట్రైన్లు నడుస్తాయి నడవో తెలియదు, కానీ ఒకవేళ నడిస్తే ఆ ట్రైన్లో వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. తర్వాత ఎప్పుడైనా ట్రైన్ వస్తే రికార్డ్ చేస్తానండి. ఈ ఫారో సిటీ దగ్గర బీచ్ లేదు, కానీ కొంచెం దూరంలో ఐలాండ్ ఉందన్నమాట. దాన్ని ఫారో బీచ్ అంటారు. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఒక ఫెర్రీ లాంటి దాంట్లోనేమో అది ఎక్కి వెళ్ళొచ్చు అనమాట మనం. వాటికి ఇక్కడ టికెట్లు ఇస్తారు, ఇక్కడ టికెట్ కొనుక్కొని వెళ్ళాలి మనం. కాకపోతే మనం ఫారో బీచ్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే నెక్స్ట్ వీడియో మొత్తం అంతా బీచ్ దగ్గరే ఉంటుంది. అల్గార్వ్ అని చెప్పాను కదా, కాబట్టి జస్ట్ చూపెడతాను. మీ ఎవరైనా ఫారోకి వచ్చి బీచ్కి వెళ్ళాలి అంటే, ఫారో బీచ్ సిటీ బీచ్కి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇది కూడా అండి ట్రైన్. నిజం ట్రాక్ అయితే పనిచేస్తున్న ట్రాకే. ఈ చిన్న ట్రైన్ లాంటివి చూస్తారు కదండి, దాంట్లో వెళ్తే మొత్తం సిటీ అంతా చూపెట్టేస్తట. ఒక 45 నిమిషాలు ఎంతో. చిన్న సిటీ, కరెక్టే చిన్న సిటీ. ఎందుకంటే ఇక్కడ చూడాల్సిన ఏమిటంటే ఆల్రెడీ అయిపోయింది మొత్తం అంతా, ఇప్పుడు వరకు చూపెట్టాను. ఇంకా యాక్చువల్లీ ఇంకొక 2 ప్లేస్లు ఉన్నాయి, అక్కడ వెళ్తే దారిలో ఇంకేమైనా ఉన్నాయేమో కూడా చూద్దాంలేండి. కానీ మీకైతే నేను చూసినవన్నీ చూపెడతాను. గూగుల్ చెప్పినవైతే ఇంతే నాకు. ఇక్కడ ఏదేదో చూసి వాషింగ్టన్ మాన్యుమెంట్ లాగా మినీ వర్షన్ ఉందేంటా అనుకున్నాను. ఇది ఫిషరింగ్ విలేజ్ అండి. సో ఆ ఫిషర్మెన్కి ప్రతిరూపంగా దీన్ని స్థాపించారట మరి. ఈ వీధులు చూడండి, ఈ వీధుల్లోని ఇళ్ళు ఇవిని, పైన టెర్రస్లు అవి భలే ఉన్నాయి. టిపికల్ పోర్చుగీస్ స్టైల్ అనమాట ఇది. ఇది ఇంకో చర్చ్ అండి, దీని పేరు ఏదో ఉంది, కింద స్క్రీన్ మీద పడుతున్నాను. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే, మామూలుగా పోర్చుగల్లో మెజారిటీ ఆఫ్ ది చర్చెస్ మాస్కుల మీద కట్టారు. మూరిష్ టైంలో ఉన్న మాస్కులు అన్నింటినీ తీసేసి చర్చిలు కట్టారు. కానీ ఇది మాత్రం ఒరిజినల్ చర్చ్. చర్చ్లో అన్నీ బ్రెజిల్ నుంచి దొబ్బుకొచ్చినోటండి. పోర్చుగీస్ వాళ్ళు బ్రెజిల్ని కూడా దోచుకున్నారు కదా, సో అక్కడి నుంచి చర్చ్లో అన్నీ బ్రెజిల్ నుంచి తెచ్చినోట. ఇందాక ఫారో కెథీడ్రల్లో బోన్స్ చేపలు చూసాం కదండి, ఇక్కడ ఇంకా పెద్దది ఉందంటే ఇక్కడికి వచ్చాను అనమాట. ఈ చర్చిలో చూడండి, ఇవన్నీ ఎముకలే, మనుషుల తాలూకు ఎముకలు. ఎముకలతో చేపలు చేయడం ఏమిటో మరి కాన్సెప్ట్ నాకు తెలీదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎముకలు అయితే స్ట్రాంగ్గా ఉంటాయనా, లేదా ఇంకేదైనా క్రిస్టియన్ రీజన్ ఉందా అనేది.
ఇవన్నీ కూడా బోన్స్ అని స్కల్స్, మనుషుల తాలూకు బోన్స్ స్కల్స్. ఇది ఒక పురాతనమైన సిమెట్రీని తవ్వినప్పుడు తీసిన బోన్స్ స్కల్స్ తోని ఇలా చేశారు. మరి మీకు గుర్తుందా, చెక్ రిపబ్లిక్ లోని బర్నో అనే ఒక దీంట్లోకి వెళ్ళాము, అక్కడ ఎంతకన్నా హ్యూజ్ ఉంది బోన్స్ ని స్కల్స్ పెట్టింది. ఆ వీడియో లింక్ పెడతాను, మీరు కానీ అది చూడకపోతే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ ఊరు. బై ది వే, వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హైప్ బటన్ ఉంటే హైప్ కూడా కొట్టండి, నాకు చాలా ఉపయోగపడుతుంది. బై ద వే, కొత్త గెటప్ చూసారా? ఇప్పటి వరకు నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి చూస్తే తెలుస్తుంది. జుత్తు మొత్తం కట్. లాస్ట్ వీడియోలో మన సబ్స్క్రైబర్ ఎవరో ఒక అతను కామెంట్ పెట్టారండి, జుత్తు ఇంక పెంచిన జాలే ఇంక కట్ చేసుకొని. సో మరి సబ్స్క్రైబర్ల మాట మనం వినాలి కదండి, అందుకు హెయిర్ కట్ చేసుకున్నా. ఓకే, ఫ్రెష్ అయిపోయామండి. ఫ్రెష్ అయ్యి ఒక అరగంట సేపు పడుకొని మరీ వచ్చాను. సో ఇప్పుడేమో మనం బోట్ టూర్కి వెళ్ళాలి, ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఇంకా 7 అయింది, 7:45కి 7:30కి అక్కడ ఉండమన్నాడు. సో ఈ లోపల ఇక్కడ ఏమైనా చిన్న చిన్న వీధులన్నీ చూసొద్దాం పదండి. ఈ వీధి చూడండి, టిపికల్ యూరోపియన్ వీధి లాగా ఉంది. కిందంతా, పైన ఏమో ఆర్కిటెక్చర్ అదంతా కూడా పోర్చుగీస్ ఆర్కిటెక్చర్ బాగుంది కదా. ఏడుకి వీళ్ళందరూ డిన్నర్లు తినడానికి వచ్చారండి. మనమేమో ఇంకా బోట్ టూర్ అయ్యాక డిన్నర్కి వద్దాం అని అనుకుంటున్నాను. పొద్దున్న చెప్పాను కదండి, స్క్వేర్ అంతా కూడా హడావుడిగా ఉంటుంది అని. ఇదిగో చూడండి, ఇక్కడేమో ఏదో కాన్సర్ట్కి వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇక్కడేమో కుర్చీలు అవి వేశారు, వాళ్ళు ఏమైనా పాటలు గట్రా పాడతారేమో, అవన్నీ మనం చూడొచ్చు. ఇక్కడంతా షాపులు అవి కూడా వేస్తారు. పొద్దున్నకి ఇవేం లేవు యాక్చువల్లీ. పొద్దున్న వచ్చాం కదండి, ఇదిగో ఇక్కడ నుంచే మన బోట్ టూర్ అనమాట. ఆ ఎల్లో బోట్లే అనుకుంటాను. సూర్యారావు గారు అయితే ఇంకా పైన ఉన్నారు. ఇంకా సన్సెట్కి కరెక్ట్గా గంట పావు టైం ఉంది. ఇంకా పావు గంటలో బయలుదేరుతుంది, వెయిట్ చేయమన్నాడు. ఈ లోపల మనం టైం వేస్ట్ ఎందుకు చేయటం, కానీ కొంచెం పోర్చుగీస్ ఇండియా కనెక్షన్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు మీకు తెలుసు కదండి, వాస్కో డి గామా వచ్చాడు ముందు ట్రేడ్ అనుకొని, ఆ తర్వాత ఏమో ఆక్యుపేషన్ మొదలెట్టారు. కాకపోతే వీళ్ళు చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ జనరల్గా అంత కామన్ కానిది ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళకంటే పోర్చుగీస్ వాళ్ళు చాలా ఘోరంగా ఉండేవారు అనమాట. అంటే ఎవరు కూడా హిందూయిజంని ప్రాక్టీస్ చేయకూడదు, ఇలాంటి వాటి అన్నింటిలోని. అండ్ మిషనరీస్ యాక్చువల్లీ ఫస్ట్ వీళ్ళే తెచ్చారు, వీళ్ళని చూసే బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు. ఫస్ట్ కన్వర్షన్ మొదలెట్టింది పోర్చుగీస్ వాళ్ళే అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఎవరైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి, తెలుసుకుంటాను, తప్పేం లేదు. ఎనీవే, వాళ్ళు వచ్చి గోవాలోని వాళ్ళ ఇది స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు, గోవా హెడ్ క్వార్టర్స్గా పెట్టుకున్నారు. ఎలాగైతే బ్రిటిష్ వాళ్ళు కలకత్తాని తర్వాత ముంబైని పెట్టారో, వీళ్ళేమో గోవాని వాళ్ళ హెడ్ క్వార్టర్స్గా పెట్టుకున్నారు. సో ఆ ఏరియాలన్నీ వాళ్ళు ఆక్యుపై చేశారనమాట. అందుకు యాక్చువల్లీ గోవాలోనంతా కూడా పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇంకో సూపర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పిన, మన ఇండియాని వదిలి వెళ్ళిన లాస్ట్ ఫారెన్ వాళ్ళు వీళ్ళే. ఎప్పుడు 1945లో ఇండిపెండెన్స్ వచ్చింది అనుకుంటున్నారు కదా, 1961 వరకు దాద్రా నగర్ హవేలీని వీళ్ళ కిందే ఉండేది. వీళ్ళు కొనేసుకున్నారు, దాన్ని కొనేసుకుని వీళ్ళ గవర్నమెంటే ఉండేది. 1961లో ఫైనల్గా వీళ్ళు వెళ్ళిపోయారు. అప్పటి వరకు టామ్ డిచిక్ వీళ్ళు ఎంజాయ్ చేశారు అక్కడ. గోవా తర్వాత దాద్రా అండ్ నగర్ హవేలీ ఇవన్నీ కూడా వీళ్ళ కంట్రోల్లోనే ఉండేవి అనమాట. ఫస్ట్ ఏమో లైఫ్ జాకెట్ ఇచ్చాడండి. ఏదో లైఫ్ జాకెట్ అంటే ఏదో పెద్దది ఇచ్చేస్తాడు అనుకున్నాను, ఇంతే ఉంది. మనకేమో స్విమ్మింగ్ రాదు. వామ్మో వాయో, పెద్దది ఉంటే కాన్ఫిడెంట్ అన్న, పెద్దది ఉందని. నేను ఒకసారి ఆల్రెడీ పసిఫిక్ ఓషన్లోనే పడిపోయాను పెద్ద దాంతో, ఏం అవ్వలేదు. ఈ బోట్ ట్రిప్ అదేమీ సముద్రం కాదని చెప్పాను కదా, రియా ఫార్మోసా అనే నేచర్ పార్క్ అనమాట. దాదాపుగా 18,000 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఈ ప్రకృతి సంరక్షణ ప్రాంతం పోర్చుగల్లోని అత్యంత ముఖ్యమైన వెట్లాండ్స్లో ఒకటి అనమాట. ప్రతి సంవత్సరం వేలాది వలస పక్షులు వస్తాయి ఇక్కడికి. సరస్సులు, తర్వాత ఉప్పు మడులు, ఇసుక దీవులు, వీటన్నిటితో ఏర్పడిన ఒక స్పెషల్ ప్రకృతి వ్యవస్థ అనమాట ఇది. పోర్చుగల్లోనే ఏవో 7 న్యాచురల్ వండర్స్ అని ఉన్నాయట, వాటిలో ఇది ఒకటి. మనకి అలాంటి వలస పక్షులు, తర్వాత వైల్డ్ లైఫ్ ఇలాంటివేవో చూపెడతాం అన్నాడు. ఎంత కనిపిస్తుందో తెలియదు, మరి చూద్దాం పదండి. అదిగో అక్కడ పక్షి ఉందండి, మీకు కనిపిస్తుందో లేదో. దాని పేరు ఏదో చెప్పాడు మరి. యాక్చువల్లీ కెమెరాలో అసలు ఏం దొరకట్లేదు. నాకు ఇక్కడ చాలా చెప్తున్నాడు, చూపెడుతున్నాడు కానీ. 7 birds here. అక్కడ చూసారండి, what look like birds 3 seagulls on the left. Sadly, that is the bird that no matter what we see always from the west coast. A total surface.
ఇక్కడ పెద్ద పెద్ద పీతలు ఉంటాయటండి. కాకపోతే సాయంత్రం అయ్యేసరికి అవేమో లోపలికి వెళ్ళిపోయి పడుకుంటూ పోతాయట. Most of the crabs have decided to take an early sleep. There is an orange crab. It's very well camouflaged. మిస్ అయిపోయిందండి. Over there. నేను కెమెరా తిప్పే లోపల There we go. All right. కానీ ఒక్కటి కనిపించింది పీత, See there? క్రాబ్. అవి ఆరెంజ్ కలర్లో ఉంటాయట, చాలా ఫేమస్ ఇక్కడ, చాలా పెద్ద ఉంటాయి. ఇప్పటి వరకు ఇక్కడ అన్ని బర్డ్స్ గురించి, వాటి గురించి, క్రాబ్ల గురించి, వైల్డ్ లైఫ్ గురించి చెప్పారు కదా. ఇప్పుడేమో ఫాస్ట్ స్పీడ్ బోట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళి మొత్తం అంతా ఒకసారి గిర్రని తిప్పేసి చూపెడతా అన్నాడు. చూపెట్టిన తర్వాత లాస్ట్కి ఏమో సన్సెట్ అనమాట. పొద్దున్న తిరిగిన ఓల్డ్ సిటీ అంతా చూడండి ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తున్నారు. ఇక్కడ క్లియర్గా తెలుస్తున్నారు కదా అది ఓల్డ్ సిటీ అని. మనకి లోపల నుంచి అంత క్లియర్గా తెలియలేదు కానీ బయట నుంచి గోడలు అవి చూడండి. అక్కడేమో అక్కడ బెల్ టవర్ కూడా కనిపిస్తుంది. పొద్దున్న బెల్ టవర్ మనం ఎక్కింది. ఇక్కడ నుంచి సన్సెట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, భలే ఉంది అసలు. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. మళ్ళీ నాకు రావు గోపాలరావు డైలాగే గుర్తొస్తుంది. సెక్రటరీ సూర్యుడిని ఎత్తురుగట్లా లేడు, ఆకాశంలో మట్టం జరిగినట్లేదు, మడిసా నాకు కాసింత కళాపోషణ ఉండాలయ్యా. ఊరికే తింతొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏటుంటది. బ్యూటిఫుల్గా అయింది కదండి సన్సెట్. మన గైడ్ కూడా ఏంటంటే చాలా బాగా చెప్పాడు, ప్రతి స్పీషీస్ గురించి చెప్పాడు. అన్ఫార్చునేట్లీ మనకి ఏంటంటే కెమెరాలో అన్ని కనిపించవు, కానీ నా కళ్ళకైతే మాత్రం చాలా బర్డ్స్ కనిపించాయి అండ్ ఒక క్రాబ్ కనిపించింది. పూర్తిగా అయిపోయిన తర్వాత సన్సెట్ చూడండి ఎలాగుందో. ఈ ప్లేన్లో అయితే మాత్రం తెగ ల్యాండ్ అయిపోతూ ఉన్నాయన్నమాట. అక్కడ చూస్తున్నారా, మీకు కనిపిస్తుందా? అక్కడ దూరంలోని లైట్లు కనిపిస్తున్నాయి చూడండి. అక్కడ అది ఎయిర్పోర్ట్ అనమాట, రన్వే రాదర్, లైట్లు రన్వే, అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ లోకల్ కుజిన్ ఏమిటి ఫేమస్ అని అడిగితే అందరూ అసలు ఫిష్ 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 ఫిషే చెప్తున్నారు. కాబట్టి మనం లోకల్ కుజిన్ కాకుండా అలా వెతుకుదాం, ఏ ఇటాలియన్ దొరకపోతుందా. ఇండియా. Yes. You're a vlogger? Yes. That's good. Nice to meet you. Nice to meet you too. I'm from Morocco. Morocco, yeah, Marrakesh, Fez. Fez, Morocco. ఇక్కడ సెంట్రల్లోని రియా ఫార్మస్ ఇప్పుడు మనం వెళ్ళని చూసారా, న్యాచురల్ రిజర్వ్. అక్కడ ఉన్న వాటి గురించి అంతా రాశాడండి. చాలా ఉంది యాక్చువల్లీ, ఎన్నో హెక్టర్లు చెప్పాడు. ఇక్కడ నుంచి చూడండి మీకు ఒక ఎగ్జాంపుల్కి మైగ్రేటరీ బర్డ్స్ చాలా వస్తాయట. ఈ బైక్ మీద ఏం రాసిందో చూసారండి, ఇండియన్. ఇదేదో మోటార్ బైక్ షాప్ ఇది, లోజా అఫీషియల్ట. వావ్, స్కై కలర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో సన్సెట్ తర్వాత. భలే ఉందండి. పైన చంద్రుడు ఉన్నాడు అక్కడ, బ్యూటిఫుల్గా ఉందండి అసలు. ఆ మధ్యలోంచేమో ఏరోప్లేన్ ల్యాండ్ అయిపోతుంది. ఇక్కడ మెక్డానల్డ్స్ ఉంది, కావాలంటే ఫస్ట్ కేసు వద్దాం, ఇంకా చూద్దాం. ఇప్పుడు సన్సెట్ అయిందంటే టైం ఎంత అనుకుంటున్నారు? 9:15 అయింది. సన్సెట్ యాక్చువల్లీ 8:45 అయింది. సన్సెట్ అయిపోయి అరగంట అయిందనమాట. ఇప్పుడు ఇటాలియన్ ఉందండి, ఇలాగే వెళ్దాం. హే, ఇదేంటిది? ఇండియన్, సౌత్ ఇండియన్ అన్నాడు. తెలుగులో రాశాడండి, తెలుగు వారి భోజనం. తెలుగు, నేను నమ్మలేకపోతున్నాను. తెలుగువారి భోజనం తెలుగుట, నిజంగానే. సౌత్ ఇండియన్, ఓం నమ శివాయ, సౌత్ ఇండియన్ కిచెన్, తెలుగువారి భోజనం. తప్పదు, మనం దీంట్లోకి వెళ్ళాల్సిందే. మంచి సౌత్ ఇండియన్ థాలీ ఉంటుందేమో అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ సౌత్ ఇండియన్ థాలీ లేదు. ఇక్కడేమో తెలుగు వాళ్ళ రెస్టారెంట్ అంటే ఓనర్లు తెలుగు వాళ్ళు అన్నాడు, కానీ వాళ్ళు లేరట. ఇక్కడ కొన్ని వాళ్ళతో మాట్లాడదాం అంటే అన్ఫార్చునేట్లీ వాడేమో గుజరాతీ వాట. ఈ రెస్టారెంట్ తాలూకు ఓనర్లు మీరు కానీ ఈ వీడియో చూస్తే తప్పకుండా నన్ను ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి, మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాం మీ దానికి మాట్లాడడానికి మీతో. నా ఫస్ట్ ఐటమ్ వచ్చిందండి, ఏంటో చెప్పుకోండి. ఆంధ్ర రెస్టారెంట్కి వచ్చినప్పుడు మరి ఆంధ్ర ఐటమ్ ఏదో ఒకటి తీసుకోవాలి కదా. పునుగులు, పోర్చుగల్లో పునుగులు తింటున్నా, సాకిద వాండర్. ఓకే మేడం, పచ్చడి గిచ్చడి ఏమేమి, పిండి పులిసిపోయింది. అడిగితే చట్నీ వచ్చిందండి, చట్నీ అయిపోయిందట, తయారు చేసి తెచ్చాడు నా కోసం కొత్తగా.
ఏం చట్నీయో చూద్దాం అసలు. బేసిక్గా ఇంకా పల్లి చట్నీ చేస్తాడు. బాగానే ఉంది, చట్నీ బాగుంది. అండ్ పుణుకులతో పాటు దోశ కూడా చెప్పాను. దోశ పేరేంటో తెలుసా మీకు? శివశంభో దోశ. బయటేమో ఓం నమ శివాయ రాశాడు, లోపలేమో శివశంభో దోశ అన్నాడు. నాలాంటి శివభక్తుడు ఇంకేం కావాలి చెప్పండి. బాగానే క్యాష్ చేసుకుంటున్నాడు నాలాంటి వాడిని. అయ్యా ఓనర్ గారు, మీరు వీడియో చూస్తే నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి. ఈ శివశంభో దోశ ఏమిటో చూద్దాం మనం. ఏదో ఏమిటి డిఫరెన్స్ అంటే ఏదో స్పెషల్ కూర అన్నాడు. ఓయ్ ఇదేమిటది? ఏదో వెరైటీగా ఉంది. లోపల మసాలా కూర, ఇవేవో పచ్చి కూరలాగా ఉన్నాయండి. టేస్ట్ ఓకే బాగానే ఉంది, కానీ ఏమిటో వేసాడు. క్యాబేజీ, పెప్పర్స్, డ్రై కూర ఉంది. ఈ కూర అయితే మాత్రం ఏదో వెరైటీగా ఉందండి. అంత నాకైతే నచ్చలేదు. హెల్దీ అనుకుంటా కొంచెం, కానీ నాకు నచ్చలేదు. ఎనివే సాంబార్ నేను చూద్దాం. అసలు ఎప్పుడైనా సరే దేనికైనా సరే సౌత్ ఇండియన్ అంటే టేస్ట్ సాంబార్. సాంబార్ బాగుందంటే మంచి రెస్టారెంట్ అని అర్థం. బాగుంది, యాక్చువల్లీ చాలా బాగుంది సాంబార్. స్పెషల్గా కొబ్బరి చట్నీ అని ఇచ్చాడు, మరి ఇప్పుడే చేశాను అన్నాడు. అది కూడా రామరామా, కొబ్బరి చట్నీ నిండా తీపేశాడు, బాగా తీయగా. సో దోస్తో 4 ఇచ్చాడండి. 4 2 బాగున్నాయి, 2 బాగున్నాయి. ఓనర్ గారు చూస్తే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి. ఏదైనా ఇల్లు మాత్రం భలే ఉన్నాయండి పోర్చుగల్లో. చాలా వెరైటీగా ఉన్నాయి, అందంగా బుజ్జి బుజ్జిగా బాగున్నాయి. ఇప్పుడు అర్థమైంది సిటీకి ఎక్కువ మంది ఎందుకు రారు. చాలా చిన్న సిటీ, పెద్దగా చేయడానికి ఏం లేదు. కాబట్టి వ్లాగ్ అయితే ఇంతే. ఈ వీడియో అంతా ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో ఏమో మనం అల్గార్ వెళ్తున్నాము. అది తప్పకుండా చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది ఎక్సలెంట్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఆ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు